ఒక దైవజనుడు ఏమన్నాడనంటే, దేవుని వాక్యాన్నట 5 వేలుతో పట్టుకోవాలట. ఒక్కొక్క వేనికి ఒక ఎక్స్పీరియన్స్ చెప్పినాడు ఆయన. 5 వేలకు ఒక్కొక్క అనుభవం చెప్పాడు. ఒక వేనేంటో తెలుసా? దేవుని వాక్యం భుజించండి, అప్పుడు మీరు ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారన్నాడు. ఇర్మియా కూడా చెప్పాడు కదా, నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని ఏం చేశాను. యేస్కేలుకి అదే మాట, ఇర్మియా కూడా అదే మాట. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంటుంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. దేవుని వాక్యమును భుజించేవాడు ఆరోగ్యకరమైన క్రైస్తవుడు అవుతాడు. ఒకవేని. రెండవ ఏంటంటే దేవుని వాక్యమును పఠించు, చదువు. దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో పఠిస్తారో వారు ఏమవుతారో తెలుసా ప్రియులారా? వారు తెలివైన క్రైస్తవులు అవుతారు, ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్ అవుతారు. వాళ్ళకి భలే తెలివితేటలు ఉంటాయి. మూడో మాట వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యాన్ని పరిశోధించండి, బెరయ క్రైస్తవులలాగా. పౌలు శీలలు చెప్పిన వాక్యం కూడా అలా ఉందో లేదో అని అనుదినము లేఖనాలు పరిశోధిస్తా వచ్చారట. లేఖనాలు పరిశోధన చేసే వాళ్ళు ఏమవుతారో తెలుసా? వాళ్ళు స్కిల్ఫుల్ క్రిస్టియన్స్ అవుతారు, నైపుణ్యము గల క్రైస్తవులు అవుతారు. వాళ్ళకి సేవ చేయడానికి, వాళ్ళు ఎదుర్కొన్న అన్ని సమస్యలకు పరిష్కారాలు చెప్పడానికి భలే స్కిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నాతో ఉన్నారా? భుజించండి, ఆరోగ్యకరమైన సేవకులు అవుతారు. పఠించండి, తెలివైన సేవకులు అవుతారు. పరిశోధన చేయండి, మీరు నైపుణ్యము గల సేవకులు అవుతారు. 4వ మాట చెప్తాను విను. 4వ అవేని అదేంటనంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, అప్పుడు మీరు ఫలించే సేవకులు అవుతారు. ఫలించే సేవకులు అవుతారు. దేవుని సంకల్పం మన ఫలించడమే కదండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన క్రీస్తు అనే వేరొక పురుషుని మనం చేరుకున్నాం. యేసు ప్రభు కూడా చెప్పారు యోహాను సువార్త 15:16లో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని నియమించుకున్నాను. ఫలించని సేవకుడు ఏమి క్రైస్తవుడు, ఏమి సేవకుడు? కానీ సేవకుడమైన నీ ఫలించాలి. ఫలించాలంటే ఇది ఆత్మలు సంపాదించేయాలని కాదు అక్కడ కాంటెక్స్ట్. నేను చూస్తుంటే నీ లోపల యేసుప్రభు లక్షణాలు బయటికి ఉనికి బుట్టిపోడు పడుతున్నాయన్నమాట. నేను చూస్తుంటే యేసు ప్రభు యొక్క లక్షణాలు అవి ప్రస్ఫుటమవుతున్నాయని అర్థం. అది ఫలించే జీవితం అంటే. చివరి మాట చెప్తాను, 5వ వేని. 5వ వేనేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని వినండి ప్రియులారా, అభ్యాసము చేయండి, మీరు విధేయత చూపించే క్రైస్తవ ఒబీడియంట్ క్రిస్టియన్స్ అవుతారు. ఇదండి దేవుని వాక్యాన్ని పట్టుకునే క్రమం. ఇది దేవుని వాక్యాన్ని పట్టుకునే క్రమం. వాక్యమును భుజించుట ఒక వ్రేలు, వాక్యమును చదువుట మరొక వేని, వాక్యమును పరిశోధించుట మరొక వేని, వాక్యమును ధ్యానం చేయటం అదొక వేని, వాక్యమును అభ్యాసం చేయటం మరొక వేని. 5 వేలతో దీన్ని గ్రిప్ చేయాలి. సేవకులం అట్లీస్ట్ విశ్వాసులకి 5 అనుభవాలు లేకపోవచ్చు, కానీ ఆరోగ్యకరమైన సేవకులంగా, తెలివితేటలు కలిగిన సేవకులంగా, నైపుణ్యము కలిగిన సేవకులంగా, ఫలించే సేవకులంగా, విధేయత గల సేవకులంగా మన జీవితాలు కొనసాగాలనంటే మనం 5 అనుభవాలతో ఈ లేఖనాన్ని గ్రిప్ చేయాలి. చాలా మంది దేవుని సేవకుల జీవితాల్లో ఇలాంటి అనుభవాలు లోపించిన కారణం చేత మీరు ఏమనుకోకపోతే చెప్తాను ప్రియులారా, మన పరిచర్యల్లో, మన ప్రసంగాలలో ఎన్నో అవకతవకలు. ఒక దేవుని సేవకుడు నా దగ్గరకు వచ్చి అంటాడు, అన్నా, అంటే నాకంటే పెద్ద ఆయనే కానీ నన్ను అన్నని పిలుస్తాడు ఆయన, అన్నా ఈ మధ్య మన సేవకులను చూస్తుంటే వీళ్ళు కొన్ని బిరుదులు ఇవ్వాలనిపిస్తుందన్నా అన్నాడు. ఏమిటన్నా బిరుదులు అన్నాను. అవార్డులంట, బిరుదులంట, సన్మానం చేసి మరి ఇవ్వాలనిపిస్తుందన్నా అన్నాడు. ఏమిటన్నా బిరుదులంటే, నేను వరుసగా లిస్ట్ ఇస్తాను రాసుకోండి అన్నా అన్నాడు. ఏంటన్నాను. కొంతమంది సేవకులను చూస్తుంటే వీళ్ళకి రెవరెండ్ వెల్డింగ్ అని ఇస్తే బాగుంటుందేమనిపిస్తుంది అన్నాడు. రెవరెండ్ వెల్డింగ్ ఏంటి అన్నాను నేను. ఏమి లేదన్నా, అక్కడదొక రెఫరెన్సు, ఎక్కడదొక రెఫరెన్సు, కంకార్డెన్స్లదొక మొక్క, డిక్షనరీలదొక మొక్క, అన్నీ ఒక దగ్గర తెచ్చి బాగా వెల్డింగ్ చేసి విశ్వాసులు నెత్తి మీద కొడుతున్నారన్నా మన అన్నలు అన్నాడు. అందుకే వీళ్ళ పేరేంటి? పర్లేదు మీరు బాగా చెప్తున్నారే, రెవరెండ్ వెల్డింగ్ అంట. కాంటెక్స్ట్తో సంబంధం లేదు. గొర్రె అని కనబడితే మొత్తం గొర్రెలను దింపేస్తాడు ఇక్కడ.
నూనె అని కనబడగా నూనెలని ఒలకబోసేస్తారు ఇక్కడ, నీళ్ళని కనబడితే నీళ్ళని తెచ్చిపడేస్తారు ఇక్కడ. అరే అది ఏ సందర్భంలోని మాట? నేను దాన్ని కలుపుతున్నప్పుడు దీనికి ఏమైనా సందర్భ సహితంగా ఉందో లేదో కూడా మెడిటేషన్ కూడా లేకుండా అక్కడ ఆకరాది పట్టికలో ఉందిగా, ఏది కంకార్డెన్స్లో తెలుగు ఆకరాది పట్టికలో వరిసే కదా రెఫరెన్స్ కొట్టేయడం అంతే. మొత్తానికి నా 45 నిమిషాలు గంట నా పని అయిపోతుంది అనుకుంటున్నారట. అందుకే నన్ను వీరి పేరు రెవరెండ్ వెల్డింగ్ అన్నా అన్నాడు. ఇంకేంటో చెప్పండి అన్నా అన్నాను. మరొకరు ఉంటారన్నా వీళ్ళ పేరు రెవరెండ్ జంపింగ్ అన్నా అన్నారు. ఏంటన్నా రెవరెండ్ జంపింగ్ అంటే? టెక్స్ట్ ఏదో చదివిస్తారన్నా అది చెప్తానని విశ్వాసులకు. ఆయన ప్రసంగ టైం అంతా అయిపోతుంది కానీ అది చదివిన టెక్స్ట్ దగ్గరికి రానే రాడన్నా అన్నాడు. అందులో చెగిరిపోయాడట, మళ్ళీ రాడట అక్కడికి. అందుకే ఈయన గారి పేరు ఏంటంట రెవరెండ్. ఏమనుకోకండి, మనం అందరం సేవకులం. మన అగ్గెను ఒడిలో పెట్టుకుంటే మన ఒడి కాలిపోద్దు గనక మన తప్పులు కొంచెం మనం మాట్లాడుకుంటే మంచిది. మరి మన ఇంట్లో అగ్ని అని చెప్పి ఒడిలో పెట్టుకుని మోస్తామా? కాలిపోతుంది అది. మా సేవకులు కదా, మా సేవకులు పరువు తీస్తారని అనకండి. నేనేం పరువు తీయట్లా, మన దగ్గర ఉన్న గతే నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నారా మీరంతా? రెవరెండ్ వెల్డింగ్, రెవరెండ్ జంపింగ్ అన్న. వీళ్ళిద్దరూ అయినా కొంచెం పర్వాలేదు కానన్నా మరుకోడు ఉంటాడన్నా చాలా ప్రమాదం అన్నా అన్నాడు. ఏంటన్నంటే ఆడికి ఒక పేరు పెట్టానన్నా, వీడి పేరు రెవరెండ్ వామిటింగ్ అన్నా అన్నాడు. ఏంటి రెవరెండ్ వామిటింగ్ అని అంటే? టీవీలో ఒక ముక్కట, యూట్యూబ్లో ఒక ముక్కట, పేపర్లో ఒక ముక్కట, పెంటల మీద ఒక ముక్కట, వీడిదిలో ఒక ముక్కట, వీడింటిలో ఒక ముక్కట, అన్నీ తెచ్చి నోట్లో పెట్టుకొని విశ్వాసం ముందు బుడుక్కుమని కక్కేస్తాడంట. అందుకే అతని పేరేంటండి? రెవరెండ్ వామిటింగ్ అట. ఇవన్నీ వారి క్షమాభివృద్ధిని కలిగిస్తాయా? నేను చేసే ప్రసంగం ఈ గంట సేపు మీరు ఎప్పుడో ఒక విషయం మర్చిపోకండి అన్నదమ్ములారా. ఒక విషయం చెప్తాను. నువ్వు ప్రసంగం చేయడానికి నీ ఒక్క గంట ఖర్చు పెడుతున్నావు, కానీ నీ ముందుకు వచ్చిన 200 మంది వాళ్ళు 200 గంటలు నీ మీద ఖర్చు పెడుతున్నారు. నువ్వు లెక్క చెప్పాల్సింది 200 గంటలకి 200 మంది నీ ముందుకు వచ్చి ఉంటాయి. నీ ఒక గంటే నీ గంట ఖర్చు పెట్టావు, కానీ 200 మంది నీ ముందుకు కూర్చొని ఒక్కొక్కరిది ఒక గంట నీ దగ్గర ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళ వరము వినే వరము, నీ వరము చెప్పే వరం. చెప్పే వరం గంట ఖర్చు పెట్టావు, వినే వరం 200 గంటలు నీ మీద ఖర్చు పెట్టారు వాళ్ళు. సేవకుడు ప్రసంగ సమయానికి భయపడాలి. ఏది పడితే అది మాట్లాడిస్తే చెల్లుబాటు అవుతుందని మాట్లాడిస్తే కుదరదు. ఒక రోజున దేవుని ఎదుట దోషులుగా పరిగణించబడతామన్న భయం అది మనకి ఎప్పుడూ ఆవరించి ఉండాలి. సరే, మా అన్నగారు చెప్పే 3 విషయాలు చెప్పాక నేను చెప్పాను. నేను సేవకు వచ్చిన తొలి రోజుల్లో ప్రియులారా ఒక పంచికట్టు సేవకుడు, ముసలి సేవకుడు పేతురు అంకుల్ ఆయన దగ్గర కలిశారు. పెద్ద ఆయన కదా, ఏదైనా సేవకు సలహా ఇస్తాడేమని ఆయన దగ్గరే వెళ్తే, ఏదో ప్రాంతాల నుంచి మా ప్రాంతాలకు వచ్చాడండి. భార్య బిడ్డల్ని కోల్పోయాడు. ముసలితనంలో అతను ఆలనా పాలన చూసేవారు ఎవరూ లేరు. ఆయన వంట ఆయనే వండుకోవాలి, ఇల్లు ఆయనే ఓడవాలని అన్ని పనులు చేసుకునేవాడు. సరే, ఆయన దగ్గరికి వెళ్తే సరికి, బాబు ఏంటి ఇలా వచ్చారు అన్నాడు. ఏం లేదు అంకుల్, పూట మీతో ఉందామని వచ్చాను. అంటే నీకేమిస్తామో చెప్పు నాయన, వండుతాను అన్నాడు. మీరు వండడం ఎందుకులే అంకుల్, నేనే వండుతాలే అని చెప్పి నేనే కలిసి వండుతూ ఇద్దరం కలిసి వండుకున్నాం. భోంచేసిన తర్వాత, ఇంతకు ఏం పని బాబు నా దగ్గరికి వచ్చావన్నాడు. ఏం లేదు అంకుల్, జాబ్ రిజైన్ చేసేసాను, ఫుల్ టైం సేవకు వచ్చాను, ఏదైనా ఒక 2 సలహాలు ఇస్తారని మీ దగ్గరికి వచ్చాను, 2 మాటలు చెప్పండి అంకుల్, ప్రార్థన చేసి పంపించండి అంకుల్ అన్నాను. ఆయన ఒక్క నిమిషం ఆగి, 2 మాటలు అన్నావు కదా, 2 చెప్తాను వినన్నాడు. చెప్పండి అంకుల్ అన్నాను. ఏమి లేదు నాయన, ఎవడైతే నిన్ను పిలిచి కోడి కోసి భోజనం పెట్టాడో ఆడే రేపు నీ పేక్కొస్తాడని తెలుసుకోరా అన్నాడు. అంటే అర్థం ఆతిథ్యం ఇచ్చిన తప్పు కాదు. నువ్వేమో కోడి కోసి భోజనం పెట్టారని కక్కుర్తుపడి 2 ముద్దలు ఎక్కువ లోపలికి వేసావనుకో, ఈ పాస్టర్ చూసావా మరి తిండిపోతాడని నువ్వు లేనప్పుడు నీ సాక్ష్యాన్ని పాడు చేస్తాడు వాడు. ఈరోజు కోడి కోసి నీకు భోజనం పెట్టినోడే రేపు నీ పేక్కొస్తాడు, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తాడు. అందుకే నువ్వు తిండి విషయంలో కక్కుర్తి పడద్దు. రుచిగా ఉంటుందని 6 ముద్దలు లోపలికి ఎగరయ్యొద్దు. ఎవడి సేవకులకు ఉన్న వీక్నెస్ ఏంటో తెలుసా? రుచిగా ఏదైనా కనబడితే 6 ముద్దలు లోపలికి ఎగరేసి బ్రేవ్ అని పొట్టభావేసుకొని ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేసి వస్తాము. వద్దు, నీ గొంతు కత్తి పెట్టుకో అన్నాడు. 2వ మాట చెప్పాడండి, అది భలే ఛాలెంజింగ్గా ఉంది నాకు. ఆయన ఏమన్నాడు తెలుసా? బాబు, భూమి మీద అన్ని పనుల కంటే గొప్ప పని దేవుని వాక్యాన్ని వివరించే పని, దేవుని వాక్యం చెప్పే పని. ఈ పనికి నువ్వు వచ్చానన్నావు కనుక సలహా చెప్తున్నాను వినరా అన్నాడు. చెప్పండి అంకుల్ అన్నాను. ఏమి లేదు, వాక్యం అనే గింజలు తీసి ముందు నీ హృదయం అనే కుండలో పోయి,
వాళ్ళకి చెప్పడానికి కాదు. వాక్యం అనే గింజలు బైబిల్లోంచి తీసి నీ హృదయం అనే కుండలో వేసి మోకాళ్ళని పొయ్యి మీద పెట్టు. దానికి తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ అనుభవాలని గరిటతో కలుపుతాను. దేవుడు నీకు ఎప్పటికి ఇచ్చిన అనుభవాలని గరిటతో కలుపుతాను. అప్పుడు వడ్డించిన సంఘం కొంచెం బతుకుతుంది అన్నాడు ముసలాయి. ఏమంటే వాక్యపు గింజలు తీసి హృదయం అనే కొండలో పోసి మోకాళ్ళని పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మ దేవుని కట్టెల వేడి దానికి తగిలించి మన అనుభవాలనేటువంటి గరిటతో తిప్పి కలిపి ప్రజలకు వడ్డించారట. ఇది అంత తేలికైన విషయమే కాదు. ఇది ఎంతో శ్రమతో కూడినది. ఇదెంతో ప్రసూతి వేదనతో ఎవడు చేయవలసిన పరిచర్య. ఏస్కేల్, నువ్వు నా చేత నియమించబడిన సేవకుడు అయ్యేందుకు నా దర్శనం చూసిన వాడు కావాలి, నా ఆత్మ చేత నిలబెట్టబడిన వాడు కావాలి, నా వాక్యమును అభ్యసించిన వాడు కావాలి. లేకపోతే యూఆర్ అన్ఫిట్. నువ్వు సరిపోవు ఈ పనికి. ఈ స్థలంలో కూర్చున్న దైవ సేవకులమైన మనమంతా ఈ తలంపును ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా చెప్పలేదు.